విశాఖపట్నం సముద్రతీర సౌందర్యానికి మరో పేరు. ఆకాశం నీలంగా విరజిమ్ముతున్నా, అలలు ముద్దుగా ఒడిసిపడుతున్నా, అలాంటి మనోహరమైన దృశ్యాలకు నిలయంగా నిలుస్తుంది విశాఖపట్నం. బంగాళాఖాతిని ఆనుకుని ఉండే ఈ నగరం ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కూడా స్వర్గధామం వలె కనిపిస్తుంది. అందమైన బీచులు. ఋషికొండ బీచ్. పచ్చని కొండల మధ్య వెచ్చని వెలుతురుతో ముడిపడిన ఈ బీచ్ జలక్రీడలకు, సేదతీరటానికి సరైన స్థలం. రామకృష్ణ బీచ్. ఆర్కే బీచ్. విశాఖ హృదయానికి సమీపంలో ఉండే ఈ బీచ్ సాయంత్రం సమయంలో సూర్యాస్తమయాన్ని చూస్తూ అలల శబ్దంతో కలిసి మంత్రముగ్ధులను చేస్తుంది. యరాడ బీచ్. కొంచెం విశ్రాంతికై, సన్నడిలేని శాంతిని కోరుకునే వారికి యరాడ బీచ్ ఓ రహస్య స్వర్గం వంటిది. భీమిలి బీచ్. చరిత్రను చెబుతూ, ప్రకృతిని కవితగా చదివేలా చేసే ఈ బీచ్ పక్కన బ్రిటిష్ కాలం తలపించే నిర్మాణాలు కూడా కనిపిస్తాయి. పర్యాటకులకు ముఖ్యమైన ప్రదేశాలు. కైలాసగిరి. ఎత్తైన కొండపై విరాజిల్లే శ్రీ శివపార్వతుల విగ్రహాలు, నగరానికి దూరంగా కనిపించే సముద్ర తీరాలు, ఇవన్నీ కలిపి ఒక చక్కని అనుభూతిని కలిగిస్తాయి. సబ్మెరీన్ మ్యూజియం. సముద్రంలో ఉపయోగించే సబ్మెరీన్ను మీరు ప్రత్యక్షంగా చూడాలంటే ఇది తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం. ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల. జూ పార్క్ ప్రకృతి ప్రియులకు, పిల్లలకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇచ్చే ఒక మంచి ప్రదేశం. అరకు లోయ. విశాఖకి కొద్దిగా దూరంలో ఉన్న ఈ గిరిజన ప్రాంతం పచ్చని పర్వతాలు, నలుపు ఎర్ర మట్టి మార్గాలు, అద్రుగా మెరిసే జలపాతాలతో కలిసి ఒక కవితలా కనిపిస్తుంది. విశాఖపట్నం అనేది ఒకటే నగరం కానే కాదు, ప్రకృతిని ప్రేమించే వారికి ఓ ఆస్వాదన, ఫోటోగ్రఫీ శ్రద్ధగలవారికి ఓ కళాస్థలం, ప్రశాంతత కోరుకునేవారికి ఓ శాంతి నిలయం. విశాఖపట్నం సముద్రతీర సౌందర్యానికి మరో పేరు. ఆకాశం నీలంగా విరజిమ్ముతున్నా, అలలు ముద్దుగా ఒడిసిపడుతున్నా, అలాంటి మనోహరమైన దృశ్యాలకు నిలయంగా నిలుస్తుంది విశాఖపట్నం. బంగాళాఖాతిని ఆనుకుని ఉండే ఈ నగరం ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు కూడా స్వర్గధామం వలె కనిపిస్తుంది. అందమైన బీచులు. ఋషికొండ బీచ్. పచ్చని కొండల మధ్య వెచ్చని వెలుతురుతో ముడిపడిన ఈ బీచ్ జలక్రీడలకు, సేదతీరటానికి సరైన స్థలం. రామకృష్ణ బీచ్. ఆర్కే బీచ్. విశాఖ హృదయానికి సమీపంలో ఉండే ఈ బీచ్ సాయంత్రం సమయంలో సూర్యాస్తమయాన్ని చూస్తూ అలల శబ్దంతో కలిసి మంత్రముగ్ధులను చేస్తుంది. యరాడ బీచ్. కొంచెం విశ్రాంతికై, సన్నడిలేని శాంతిని కోరుకునే వారికి యరాడ బీచ్ ఓ రహస్య స్వర్గం వంటిది. భీమిలి బీచ్. చరిత్రను చెబుతూ, ప్రకృతిని కవితగా చదివేలా చేసే ఈ బీచ్ పక్కన బ్రిటిష్ కాలం తలపించే నిర్మాణాలు కూడా కనిపిస్తాయి. పర్యాటకులకు ముఖ్యమైన ప్రదేశాలు. కైలాసగిరి. ఎత్తైన కొండపై విరాజిల్లే శ్రీ శివపార్వతుల విగ్రహాలు, నగరానికి దూరంగా కనిపించే సముద్ర తీరాలు, ఇవన్నీ కలిపి ఒక చక్కని అనుభూతిని కలిగిస్తాయి. సబ్మెరీన్ మ్యూజియం. సముద్రంలో ఉపయోగించే సబ్మెరీన్ను మీరు ప్రత్యక్షంగా చూడాలంటే ఇది తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం. ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల. జూ పార్క్ ప్రకృతి ప్రియులకు, పిల్లలకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇచ్చే ఒక మంచి ప్రదేశం. అరకు లోయ. విశాఖకి కొద్దిగా దూరంలో ఉన్న ఈ గిరిజన ప్రాంతం పచ్చని పర్వతాలు, నలుపు ఎర్ర మట్టి మార్గాలు, అద్రుగా మెరిసే జలపాతాలతో కలిసి ఒక కవితలా కనిపిస్తుంది. విశాఖపట్నం అనేది ఒకటే నగరం కానే కాదు, ప్రకృతిని ప్రేమించే వారికి ఓ ఆస్వాదన, ఫోటోగ్రఫీ శ్రద్ధగలవారికి ఓ కళాస్థలం, ప్రశాంతత కోరుకునేవారికి ఓ శాంతి నిలయం.